దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము, వాడు చాంద్ర రోగి అయి మిక్కిలి బాధపడుచున్నాడు, ఎలయనగా పడుచున్నాడు. నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చి తిని కానీ ఏం చేయలేదు, వానిని స్వస్థపరచలేకపోయినని చెప్పాను. చదవబడిన వాక్యాన్ని ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ యొక్క వచనం మనం అనేక మారులు అనేక సందర్భాలలో విని ఉంటాం. యేసయ్య యొక్క శిష్యులు దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయినటువంటి సందర్భం, వదలగొట్టలేకపోయినటువంటి సందర్భం. ఆ యొక్క తండ్రి యేసయ్య దగ్గరకు వచ్చి చెప్తున్నటువంటి మాట, నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చి తిని కానీ వారు వానిని స్వస్థపరచలేకపోయిరని చెప్పాను. దానికి ముందు ఈ యొక్క వ్యక్తి తన యొక్క అవసరత గమనిస్తే, యేసయ్య దగ్గరకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఏమని చెప్తూ ఉన్నాడు అంటే, వారు జనసమూహమునొద్దకు వచ్చినప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, ప్రభువా, నా కుమారుని కరుణింపుము. ఏమంటూ ఉన్నాడు? ప్రభువా, నా కుమారుని కరుణింపుము. ఇప్పుడు అదే వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి రావటం నీ శిష్యులు దెయ్యాన్ని వదలగొట్టలేకపోయారు, లేకపోతే నా కుమారుడికి ఉన్నటువంటి ఆ యొక్క బలహీనత నుండి స్వస్థపరచలేకపోయారు అని చెప్పాడా? చెప్పాలంటే చెప్పొచ్చా? చెప్పాలి అంటే చెప్పొచ్చు కదా. అవకాశం ఉంది ఆ వ్యక్తి కంప్లైంట్ ఇవ్వటానికి, లేకపోతే శిష్యులను తక్కువగా చేసి మాట్లాడటానికి అవకాశం ఉంది. కానీ ఆ వ్యక్తి ఏమని మాట్లాడుతున్నాడు అంటే, ఒకటి యేసయ్య దగ్గరికి వచ్చిన వెంటనే వాక్యంలో మనకు కనబడుతుంది, ఆయన ఎదుట మోకాళ్ళుని. మొదట ఏం చేశాడు? ఆయన ఎదుట మోకాళ్ళుని. నెక్స్ట్ ఏమంటున్నాడు? నా కుమారుని కరుణింపము. అతని యొక్క ప్రార్థన ఏంటి? అంటే, ప్రభువా, నా కుమారుని కరుణించు. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటి ఆ విషయం అంటే, కొన్ని సందర్భాలలో మనం ప్రార్థన అనేటువంటి సందర్భంలో దేవుని దగ్గరికి వస్తాం, లేకపోతే దేవుని దగ్గర సహాయాన్ని కోరడానికి వస్తాం, లేకపోతే దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందుకుందాము అడుగుదాము అని వస్తాం. అడగవలసింది మర్చిపోయి, ప్రార్థన చేయటం మర్చిపోయి, అది చేయకుండా వేరే ఏయో మనము చేస్తూ ఉండొచ్చేమో. కానీ ఈ వ్యక్తి అది చేయటులా. ఆ వ్యక్తికి తెలుసు అంతకుముందు శిష్యులు ఏమి చేయలేకపోయినటువంటి విషయం. కానీ ఆ విషయాన్ని పక్కన పెట్టి యేసయ్య దగ్గర మోకాల్లోని తన యొక్క అవసరతను
యేసే దగ్గర అడుగుతూ ఉన్నాడు, ప్రాధాయపడుతూ ఉన్నాడు, మోకరించి కనికరించమని కోరుకుంటూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గత కొన్ని వారాలుగా, నెలలుగా ప్రతి శనివారం మనం ఒక అంశం మీద, ప్రార్థన అనేటువంటి అంశం మీద దేవుని యొక్క వాక్యాలను మనము వింటూ ఉన్నాం. అయితే ఈ రాత్రికాల సమయంలో కూడా అలాంటి అంశమే, ప్రార్థన అనేటువంటి అంశమే. అయితే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ యొక్క అవసరత ఏదో మొదట దానిని మనం ఏం చేయాలి? దేవుని దగ్గర అడిగేవారుగా ఉండాలి. మిగతావి తర్వాత. మొట్టమొదట నీ యొక్క అవసరత ఏంటో అది దేవునిని మనము అడిగేవారిగా ఉండాలి. ఓకే, ఆ వ్యక్తి అలాగే అడిగాడు. అడిగిన తర్వాత దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటూ వెళ్తాం. ఆ యొక్క వ్యక్తి ఎలాంటి రీతిగా బాధపడుతూ ఉన్నాడో అవన్నీ కూడా చెప్తా ఉన్నాడు. అవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు లాస్ట్లో చెప్తున్నాడు, నీ శిష్యుల యొద్దకు వానిని తీసుకుని వచ్చితిని కానీ వారు వానిని స్వస్థపరచలేకపోయిరి. ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యములో మనం చదివినటువంటి ఈ విషయాన్ని మనము ఆలోచన చేస్తే ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది ఈ రోజుల్లో అనేక మంది తెలుసుకోలేకపోతున్నారు. అది ఈ రోజుల్లో అనేక మంది గ్రహించలేకపోతున్నారు. అది ఈ రోజుల్లో అనేక మంది తెలుసుకోలేకపోతున్నారు. ఏదో బలహీనత అని అనుకుంటూ ఉన్నారు. ఈ వ్యక్తి కూడా అలాగే అనుకున్నాడు, తండ్రి కూడా అలాగే అనుకున్నాడు. స్వస్థపరిచే బాగుండు, ఆరోగ్యం మంచిగా అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ వ్యక్తి శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. యేసే దగ్గరికి వచ్చిన తర్వాత కూడా అదే చెప్తున్నాడు, నీ శిష్యులు ఏం చేయలేకపోయారు? స్వస్థపరచలేకపోయిరి. స్వస్థత అంటే జనరల్గా అది దేనికి సంబంధించి మనం మాట్లాడుతాం? ఆరోగ్యానికి సంబంధించి. దేనికి సంబంధించి? ఆరోగ్యానికి సంబంధించి కదా. అయితే ఈ వ్యక్తి కూడా ఏమనుకుంటున్నాడు? నా కుమారుడికి ఆరోగ్యం బాగుంటలేదు కాబట్టి శిష్యులు ప్రార్థన చేస్తే నా కుమారుడు స్వస్థపరచబడతాడు అని అనుకున్నాడు. కానీ అక్కడ ఆ కార్యం జరగల. అందుకని యేసే దగ్గరికి వచ్చి ఏమంటున్నాడు? నీ యొక్క శిష్యులు నా కుమారుని ఏం చేయలేదు? స్వస్థపరచలేదు అని. కానీ యేసయ్య ఏం చేశాడు అక్కడ అంటే, స్వస్థపరిచాడా అంటే ఏం చేశాడు యేసయ్య? దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. యేసయ్య ఏం చేశాడు? దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. అంటే ఈ యొక్క దురాత్మలు, దెయ్యాలు అనేవి ఏం చేస్తూ ఉన్నాయి? అవి ఏం చేస్తూ ఉన్నాయి అంటే మనలోనికి వచ్చి మనలో ఉన్నటువంటి కొన్ని విషయాలలో అవి ప్రభావితం చేసి మనలో ఉన్నటువంటి ఆరోగ్యాన్ని తీసివేసి మనకు బలహీనతలను కలుగు చేస్తూ ఉంటూ ఉన్నాయి. మనం ఏమనుకుంటాం? బలహీనత వచ్చింది, అనారోగ్యం వచ్చింది, టాబ్లెట్లు వేసుకుందాం, హాస్పిటల్కి వెళ్దాం, డాక్టర్కి చూపెట్టుకుందాం, ఈ ఉద్దేశంతోనే ఉండిపోతాం చాలా వరకు. ఆలోచన చేయండి. అందుకనే చాలా సందర్భాలలో నేను చెప్పేటువంటి మాట ఏంటంటే, బలహీనత వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తప్పు లేదు, వెళ్ళొద్దు అని నేను చెప్పను, ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్తా. కానీ దానికంటే ముందు ఏం చేయాలని చెప్తాను నేను? దేవుని మీద ఆధారపడాలి, దేవునిని మనము అడిగేవారుగా, ప్రార్థించేవారుగా ఉండాలి అని అనేక సందర్భాలలో నేను చెప్తా ఉంటాను. ఆ తర్వాత మనము ఏ మందు వేసుకున్నా, ఏ టానిక్ వేసుకున్నా, ఏ ఇంజెక్షన్ తీసుకున్నా, ఏ హాస్పిటల్కి వెళ్ళినా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనము గమనిస్తే అక్కడ వారు బలహీనత అనుకుంటూ ఉన్నారు, ఏదో శరీరపరమైనటువంటి బలహీనత అని అనుకుంటూ ఉన్నారు. కానీ దాని యొక్క అసలు కారణం ఏంటో యేసయ్యకు తెలుసు. కాబట్టి యేసయ్య ఏం చేశాడు అంటే ఆ దెయ్యాన్ని
గద్దింపగా, ఆ దయ్యాన్ని గద్దింపగా అది వానిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత నొందెను. ఆ వ్యక్తికి స్వస్థత ఎప్పుడు వచ్చింది అంటే ఆ దయ్యము శరీరము నుండి బయటికి వెళ్ళినప్పుడు, ఆ బాలుడిలో నుండి బయటకు వెళ్ళినప్పుడు. కాబట్టి దేవుని బిడ్డలుగా కొన్నిసార్లు మనకి ఏమైనా బలహీనతలు వస్తే గమనించండి ఒకసారి, దానికి ఒక కారణం ఏమై ఉండవచ్చు అంటే ఇలాంటి అంధకార దురాత్మ శక్తుల ప్రభావాలు అయి ఉండొచ్చు, దయ్యాల యొక్క ప్రభావం అయి ఉండొచ్చు. కంగారు పడొద్దు, దేవునికి అసాధ్యమైంది ఏమీ లేదు. అయితే తర్వాత శిష్యులు ఏకాంతముగా యేసే దగ్గరకు వచ్చి, మేమెందుకు దానిని వెళ్ళగొట్టలేకపోతేమి, మేమెందుకు దానిని వెళ్ళగొట్టలేకపోతేమి. రైట్, యేసే అంటున్నాడు అక్కడ వారితో, మీ అల్ప విశ్వాసము చేతనే, మీరు ఆవగించంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవను. మీకు అసాధ్యమైనది ఏదియు నుండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను. ఏముండాలంట? ఏముండాలంట? ఎంత విశ్వాసం ఉండాలంట? ఆవగింజంత విశ్వాసం. ఎంత ఉండాలి? ఎంత ఉండాలి? ఆవగింజంత విశ్వాసం. ఆవగింజను పట్టుకోండి ఒకసారి. ఎలా పట్టుకుంటారు? ఒకవేళ ఆవగింజను పట్టుకోవాలంటే ఎలా పట్టుకుంటారా? ఎలా పట్టుకుంటారు మీరు ఆవగింజని? అంతేనా? ఆవగింజను ఒక ఆవగింజను పట్టుకుంటే ఎలా పట్టుకుంటాం అంతేనా? మీరు ఇలా పట్టుకుంటారా? ఇంతే కదా? రైట్. ఏముండాలి మనకి? ఇంత విశ్వాసం ఉండాలంట. ఎంత? ఇంత ఇంత విశ్వాసం ఉండాలి. ఆవగింజను పట్టుకున్నామంటే చేతిలో ఉందో లేదో కూడా తెలియదు. మనం పట్టుకుంటే ఎదుటి వాళ్ళకి అది ఉందో లేదో కూడా కనబడదు కదా, అంత చిన్నది. వాక్యం చెప్తా ఉంది, యేసే చెప్తా ఉన్నాడు, నీకెంత ఉండాలి? ఆవగింజంత. ఆవగింజంత. రైట్. ఈ రాత్రికాల సమయంలో 3 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను మీకు. ఈ రాత్రికాల సమయంలో 3 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. మనం ఎలా ఉండాలి, మనము ఎలా ఉండాలి, దేవుడు ఎలా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఎలా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఒకటి, ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. అంటే కొండలను సహితం ఏం చేసేవారు ఉండాలి? కదిలించేవారుగా మనం ఉండాలి. ఎలా ఉండాలంటే మనము ఎలా ఉండాలి? కొండలను సహితం కదిలించువారిగా, మౌంటైన్ మూవర్స్ అంట. ఎలా ఉండాలంటే మనము మౌంటైన్ మూవర్స్ అంటే కొండలను కదిలించువారిగా. బాగా గమనించండి, మనం ఎలా ఉండాలంట? కొండలను కదిలించువారిగా. ఒక బియ్యం బస్తా తీసి పక్కన పెడతామా మనం? కొంతమందే ఎంతోమంది అంటే కొన్ని సంవత్సరాల క్రితం అంటే మన మామ తాత వాళ్ళ కాలంలో అయితే 50 కేజీల బస్సు అయినా అవలేలుగా ఎత్తి అవతల పడేసేవారంట. మరి ఇప్పుడు రే ఇట్రారా అని వాళ్ళ కొడుకుని పిలవటం, కొద్దిగా బియ్యం ఎత్తమ్మా, ఆడ తీసుకురామ్మా, లేకపోతే ఏమండి బియ్యం పైకి తీసుకురండి. అవునా కదా? కారణం బలం ఉంటోలా, మనిషికి ఆరోగ్యం ఉంటోలా, సత్తా ఉంటోలా కదా. కానీ ఆత్మీయముగా ఎలా ఉండాలంట మనము? ఆత్మీయంగా ఎలా ఉండాలంట? కొండలనే కదిలించువారుగా.
మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎంత బలం కలిగి ఉండాలంటే మనము కొండలను కదిలించేవారు. ఆ కొండలను కదిలించగలగాలి అంటే మనకి ఎంత బలం కావాలి, ఎంత విశ్వాసం కావాలి? పట్టుకోండి ఒకసారి, ఆవగింజను పట్టుకోండి ఒకసారి. ఎంత కావాలో మనకి విశ్వాసం? ఎంత? గమనించండి, ఇంత విశ్వాసం. పేరు కూడా చెప్పబడింది, ఆవగింజంత. ఆవగింజల్లో చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఆవగింజల్లో చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. పెద్దదంటే ఎంత ఉంటుంది? అది కూడా ఇంతే, అది కూడా ఇంతే కదా. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఒకటి ఎలాగుండాలి? కొండలను కదిలించువారుగా. రెండవదిగా ఇంకొక లక్షణం అనాలా ఏంటనేది నేను చెప్తాను. జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయం, జకర్యా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. చూడండి, 6-7 వచనాలు. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చాను. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. కృప కలుగును గాక, కృప కలుగును గాక అని జనులు కేకలు వేయగా అతడు పై రాయి తీసుకొని పెట్టించును. ఈ యొక్క సందర్భం మనకి అర్థం కావాలి అంటే, ఇది ఎజ్రా గ్రంథాన్ని మనం చదివితే అక్కడ కొన్ని విషయాలు మనకి చెప్పబడుతూ ఉన్నాయి. ఏంటి ఆ విషయాలు అంటే, ఎజ్రా గ్రంథములో దేవుని యొక్క మందిరము కట్టదాం అనేటువంటి ఉద్దేశముతో మందిరము యొక్క పనిని ప్రారంభిస్తే రాజు అడ్డగిస్తాడు. రాజు ఏం చేస్తాడు? అడ్డగిస్తాడు. నెబుకద్నెజర్ అహష్వేరోషు అనేటువంటి రాజు అడ్డగిస్తాడు. మందిరము పని ఆగిపోయింది. మందిరము పని ఆగిపోయింది. ఈ జకర్యా అనేటువంటి ప్రవక్త ఎవరి కాలములో ఈ విషయాలు తెలియచేస్తున్నాడంటే, ఎజ్రా కాలములో ఉన్నటువంటి విషయాలను తెలియచేస్తా ఉన్నాడు. అయితే అప్పుడు ఆపై అని చెప్పినటువంటి వ్యక్తి, మీరు ఎజ్రా 4, 5, 6, 7 అధ్యాయాలు చదివితే ఆ విషయాలన్నీ ఆ అధ్యాయాలలో మనకి కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క 4వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమని చెప్పబడుతూ ఉందంటే, గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు? నీవు చదును భూమి వగుదువు. గొప్ప పర్వతం ఏమైందంట? గొప్ప పర్వతం ఏమైందంట? చదును భూమిగా. పర్వతం ఎలాగుంటుంది? పర్వతం ఎలాగుంటుంది? ఎత్తుగా. అవునా? పర్వతం ఎలాగుంటుంది? ఎత్తుగా. ఇప్పుడు ఎత్తుగా ఉన్నటువంటి పర్వతం ఏమైపోవాలంట? ఫ్లాట్గా అయిపోవాలంట. ఫ్లాట్గా అంటే చదును భూమిగా అయిపోవాలంట. ఆలోచన చేయండి. ఇప్పుడు మన యొక్క విశ్వాస జీవితంలో మనం ఇప్పుడు ఎలా ఉండాలి అంటే, చదును భూమి చేయువారుగా ఉండాలి. ఎలాగ ఉండాలంటే, మనము చదును భూమిగా చేయువారుగా ఉండాలి. జనరల్గా చదును భూమి అవ్వాలి అంటే దేంతో చేయాలి? బుల్డోజర్లో కానీ, లేకపోతే
ఇంకేమున్నాయి? పెద్ద పెద్ద మిషన్స్ వచ్చేసినాయి ఇప్పుడు. జనరల్గా ఒక కొండను, పర్వతాన్ని ముందు చేయాలంటే అందులో ముందు బాంబులు పెడుతున్నారు. బాంబులు పెట్టి దానిని పేల్చేస్తున్నారు. పేల్చేసిన తర్వాత పెద్ద కొండ చిన్న చిన్న రాళ్ళుగా అయిన తర్వాత ఆ రాళ్ళను లారీలోకి ఎక్కించి పంపించేస్తూ ఉంటారు రోడ్లు వేయటానికి, దానికి దేనికి. మొదటి పాయింట్ ఏం చెప్పాను? కొండను కదిలించు వారుగా మనం ఉండాలి. రెండోది ఎలాగ ఉండాలి? పర్వతాన్ని చదును భూమిగా చేయగలిగిన వారుగా ఉండాలి. ఆలోచన చేయండి. శారీరకంగా, లోకానుసారంగా ఆలోచన చేస్తే ఇది అసాధ్యం. ఇది అయ్యే పని కాదు. ఒక పర్వతాన్ని ఒక వ్యక్తి ఏం చేయలేడు కదా. కానీ ఆత్మీయంగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది, నీవు ఎలా ఉండాలంట? గొప్ప పర్వతాన్ని అయినా ఏం చేయాలి? చదును భూమిగా చేసేవారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. మూడవదిగా ఇంకొక విషయం చదువుదాం. యెషయా గ్రంథము 41వ అధ్యాయం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం చూడండి, 15వ వచనం చదువుదాం. కక్కులు పెట్టబడి పదును గల క్రొత్తదైన నురుపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయుదువు, కొండలను పొట్టువలే చేయుదువు. రైట్. మూడవ పాయింట్ నేను చెప్దాం అనుకున్నటువంటి మరొక విషయం అది ఏంటి అంటే, దేవుని యొక్క వాక్యములు చదువుతాం, నీవు పర్వతములను నూర్చుదువు. అంటే నూర్చడం అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే వాక్యంలోనే కనబడుతుంది, పొడి చేయుదువు. ఏం చేయాలంట? పొడి చేయుదువు. ఫస్ట్ పాయింట్ ఏంటి? కొండలను కదిలించువాలుగా, మౌంటైన్ మూవర్స్. ఎలా ఉండాలి మనము? మౌంటైన్ మూవర్స్గా ఉండాలి, కొండలను కదిలించేవారిగా. రెండోది ఎలాగుండాలి? ఎలాగుండాలి? చదును భూమిగా చేయువారుగా. అంటే మౌంటైన్ లెవలర్స్ అంటారు దాన్ని, లెవెల్ చేయటం, మౌంటైన్ లెవలర్స్. మూడవదిగా నూర్చెదువు లేకపోతే పొడి చేయుదువు అంటే మౌంటైన్ క్రషర్స్. మూడవదిగా ఏంటి? మౌంటైన్ క్రషర్స్. నువ్వు ఎలాగుండాలి? పర్వతములను నూర్చువాడుగా, లేకపోతే పర్వతములను పొడి చేయుదుగా, లేకపోతే కొండలను పొట్టువలే చేయువారుగా నీవు ఉండాలి. సాధ్యమా? శారీరకంగా అయితే అసాధ్యం, లోకానుసారంగా చూస్తే అసాధ్యం. కానీ ఆత్మీయంగా అది సాధ్యం. కారణం, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. మన యొక్క విశ్వాస జీవితంలో ఆవగించంత విశ్వాసం నువ్వు కలిగి ఉంటే వాక్యం చెప్తుంది, కొండను చూచి అవతలకు పో అంటే పోతుందంట. ఈ కొండను చదును భూమిగా చేయాలి అంటే అవుతుంది అంట. ఈ కొండను పొడి చేయాలి అంటే అవుతుంది అంట. ఎప్పుడు ఏమన్నప్పుడు? ఆవగింజంత విశ్వాసం ఉన్నప్పుడు. ఎప్పుడు? ఆవగింజంత విశ్వాసం ఉన్నప్పుడు. కాబట్టి మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ రకమైనటువంటి కొండలు కావచ్చు, లేకపోతే పర్వతాలు కావచ్చు, గొప్ప పర్వతాలు కావచ్చు, అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నను, ఎలాంటివి ఉన్నను, మనుషులకు అసాధ్యమైనటువంటి రీతిలో అవి కనబడినను, నీ విశ్వాసమును బట్టి నువ్వేం చేయగలుగుతావు? ఇక్కడ తీసి అక్కడ పెట్టాలంటే దానిని పెట్టగలుగుతావు. లేదా ఫ్లాట్ భూమిగా, చదును భూమిగా చేయాలి అంటే చేయగలుగుతావు. లేదా
పొడుం చేయాలి, పొట్టు వల్లే చేయాలి, పొడి చేయాలి అన్నా నీవు చేయగలుగుతావు. అయితే మరి మన ప్రార్థన ఎలా ఉంది? మన ప్రార్థన ఎలా ఉంది? అటువంటి రీతిగా మనం కనబడాలి అంటే, అటువంటి రీతిగా మనం కనబడాలి అంటే కొన్ని రకాలైనటువంటి కొండల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి కొండల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని యొక్క వాక్యములో యేసయ్య పరిచర్య ప్రారంభించడానికి ముందు, యేసయ్య పరిచర్య ప్రారంభించడానికి ముందు ఎక్కడికి వెళ్ళారు? ఆయన ఎక్కడికి వెళ్ళారు? మత్తయి సువార్త 4వ అధ్యాయములో ఆ విషయాలన్నీ మనకు కనబడతాయి. ఎక్కడికి వెళ్ళారు? ఆయన శోధింపబడటానికి అరణ్యములోనికి ఆయన కొనిపోబడెను అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతాం. అయితే అక్కడికి వెళ్ళిన తరువాత దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ ఉంటాం. ఏంటి అంటే ఐదో వచనం, అంతటపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకుని పోయి దేవాలయం శిఖరమున ఆయనను నిలవబెట్టెను. 1, 2, 3వ వచనంలో ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించు అనెను. 3వదిగా ఇంకొక విషయం ఏంటి అంటే 8వ వచనంలో మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకు ఆయనను తోడుకుని పోయి ఈ లోకరాజ్యములన్నింటిని వాటి మహిమను ఆయనకు చూపి నువ్వు సాగిలబడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటిని అన్నిటినీ నీకు ఇచ్చేదను అని ఆయనతో చెప్పగా, 3 సందర్భాలలో అపవాది యేసయ్యను 3 రకాలుగా శోధించడం ప్రారంభించాడు. అయితే ఆ యొక్క కొండను ఏమని చెప్తా ఉంటారు అంటే మౌంట్ ఆఫ్ టెంప్టేషన్ అంటారు. తెలుగులో శోధనల కొండ అంటారు దానిని. ఏమంటారు దానిని? శోధనల కొండ అంటారు దానిని. యెరూషలేము యాత్రకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతం దగ్గరికి తీసుకువెళ్తారు, ఆ ప్రాంతాన్ని చూపిస్తారు. గమనించండి, అప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది. ఆ ప్రాంతాన్ని కనుక మనం గమనిస్తే ఒక్క చెట్టు కనబడదు, అసలు ఒక చిన్న నీడ కనబడదు. అసలు ఆలోచన చేయండి. అలాంటి ప్లేసులో ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు. గమనించండి, పగలు బీభత్సమైన వేడి ఉంటుంది, రాత్రులు బీభత్సమైన చలి కూడా ఉంటుంది. కానీ ఆయన ఆ 40 దినములు 40 రాత్రులు అలాంటి ప్రాంతములో ఏం చేశారు అంటే ప్రార్థన, దేవునితో ఏకాంతముగా గడపటం. దాని వలన ఏం జరిగింది అంటే ఈ అపవాది ఎంత శోధించినా యేసయ్య ఆ యొక్క శోధనలకు గురి కాకుండా శోధనలను జయించినట్లుగా యేసయ్య ఏం చేశాడు? శోధనలను జయించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనం చదువుతూ ఉన్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరొక 5 రకాలైనటువంటి లెవెల్స్ గురించి నేను మీకు చెప్తున్నాను. 5 రకాలైనటువంటి లెవెల్స్ గురించి నేను మీకు ఇప్పుడు చెప్తా ఉన్నాను. 1, ప్రార్థన ద్వారా విజయం అనేది మనం పొందుకునేవారుగా ఉండాలి. ఏంటి? ప్రార్థన ద్వారా జయాన్ని లేకపోతే విజయాన్ని మనము పొందుకునేవారుగా ఉండాలి. మౌంట్ ఆఫ్ టెంప్టేషన్ అనేటువంటి ఆ కొండ అనుభవంలో యేసయ్య ఏం చేశారంటే విజయాన్ని ఆయన సాధించారు. 2వదిగా ఆలోచన చేస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 1వ వచనంలో చదివితే
ఆయన జనసమూహములను చూచి ఎక్కడెక్కి కొండ ఎక్కి కూర్చుండగా. ఆలోచన చేయండి. ఈ 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయము, ఈ అధ్యాయాలను కనుక మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ ఈ యొక్క కొండను ఇంకొక పేరుతో పిలుస్తారు. ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరికైనా ఐడియా ఉందా ఏ కొండను పిలుస్తారో తెలుసా? ధన్యతల కొండ అంటారు. ఏమంటారు? ధన్యతల కొండ అంటారు. అంటే ఇంగ్లీష్లో మౌంట్ ఆఫ్ బ్యాటిట్యూడ్స్ అంటారనమాట. ధన్యతల కొండ. అందుకనే ఈ 5వ అధ్యాయము మనం చదువుకుంటూ వెళ్తే ధన్యులు 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 అని చెప్పి 3వ వచనం నుంచి మనము 11వ వచనం వరకు చదువుకుంటూ వెళ్తే ఒక్కొక్క వచనములో ఒక్కొక్క సందర్భాన్ని గుర్తు చేస్తూ ధన్యులు 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 అని చెప్పబడుతూ ఉంటుంది. అందుకనే ఆ కొండ మీద ప్రసంగం ఏదైతే ఉందో, ఆ చేసినటువంటి ఆ యొక్క ప్రసంగం ఏ కొండ మీద అయితే చేశారో ఆ కొండని ధన్యతల కొండ అని అంటారు. ఆ కొండను ఏమంటారు? ధన్యతల కొండ అని పిలుస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ ధన్యతల కొండ అనుభవం ఏంటి? ఈ ధన్యతల యొక్క కొండ, ఆ కొండ మీద అనుభవం ఏంటి అంటే ఈ 3 అధ్యాయాలలో మనిషి అనేవాడు ఎలా ఉండాలి, ఏ రకంగా జీవించాలి, ఏ రకంగా నడుచుకోవాలి, ఏ రకంగా ప్రవర్తించాలి అనే అనేకమైన విషయాలు యేసయ్య అక్కడ బోధించినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉంటాం. అంటే మన యొక్క జీవితాన్ని పెర్ఫెక్ట్గా మార్చుకునే కొండ. ఇదే కొండ మౌంట్ ఆఫ్ బ్యాటిట్యూడ్స్ అనగా పెర్ఫెక్షన్. అది దేనికి సాదృశ్యం అంటే పెర్ఫెక్షన్కి సాదృశ్యం, అనగా మనము మార్పు చెందటానికి సాదృశ్యం. మౌంట్ ఆఫ్ టెంప్టేషన్ మొదటిది, అది దేనికి సాదృశ్యం అని చెప్పాను? విజయానికి, ప్రార్థన ద్వారా విజయం పొందటానికి సాదృశ్యం. ఈ ధన్యతల కొండ దేనికి సాదృశ్యం అంటే, దేనికి సాదృశ్యం? మనము మార్పు చెందటానికి. 3వదిగా ఇంకొక కొండ గురించి చెప్తాను. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఎక్కువగా ఆ కొండకు వెళ్ళేవారు. ఏ కొండ అది? ఒలీవల కొండ. ఏ కొండ అది? ఒలీవల కొండ. ఎన్నో సందర్భాలలో మనం చదువుతాం. ఆయన ఒలీవల కొండకు ఎందుకు వెళ్ళేవాడు? ఎందుకు? టైంపాస్గా, నైట్ అంతా సరదాగా ఫ్రెండ్స్తో లేక శిష్యులతో టైంపాస్ చేయటానిక? ఆయన ఎందుకు వెళ్ళేవారు? ప్రార్థన చేయటానికి. దేనికి? ప్రార్థన చేయటానికి. గమనించండి, ఆయన పట్టబడడానికి ముందు కూడా ఆయన ఒలీవల కొండ మీద గెత్సేమనే తోటలో ఆయన ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థన చేస్తాం. ఆయనను పట్టుకోబోతున్నారు అనేటువంటి విషయం ఆయనకు తెలుసు. స్టిల్ ఆయన ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. ఇంకొక కొన్ని గంటల్లో ఆయనను సిలువేస్తారు, ఆ విషయం ఆయనకు తెలుసు. బట్ ఆయన ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. మరి కొన్ని గంటల్లో ఆయన చంపేస్తారు, ఆ విషయం ఆయనకు తెలుసు. కానీ ఆయన ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు. సో 3వదిగా మౌంట్ ఆఫ్ ఆలివ్స్ అంటే ఒలీవ కొండ. అక్కడ మనము ప్రార్థనలో బలపడే అనుభవం కావాలి. ఏం కావాలి? ప్రార్థనలో బలపడే అనుభవం. 3 చెప్పానప్పటికీ, ఒకటి జయించే అనుభవం, 2 మార్పు చెందే అనుభవం, 3 ప్రార్థనలో బలపడే అనుభవం. 4వదిగా దేవుని యొక్క వాక్యములో, ఇదే మత్తయి సువార్తలో 17వ అధ్యాయం అనుకుంటా, చూడండి ఒకసారి. మొదటి వచనం చదువుదాం. వారి ఎదుట రూపాంతరము పొందెను. ఒక కొండ మీదకి వెళ్ళాను,
ఆ కొండ మీద ఆయన ఏమయ్యారంట? రూపాంతరము పొందాను. ఈ కొండకు ఒక పేరు ఉంది, రూపాంతర కొండ అంటారు. ఇంగ్లీషులో మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అంటారు. ఇంగ్లీష్లో మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ అంటారు. తెలుగులో రూపాంతర కొండ అని దానికి ఒక పేరు. ఇక్కడ మన యొక్క జీవితంలో మనము ఏ అనుభవంలోకి వెళ్ళాలి అంటే మనము కూడా రూపాంతరం చెందాలి. మనం కూడా ఏమవ్వాలి? రూపాంతరం చెందాలి. ఆలోచన చేయండి. ఈ లోకములో శరీరానుసార సంబంధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. అయితే ఈ శరీర సంబంధమైనటువంటి జీవితంలో నుంచి ఆత్మ సంబంధమైనటువంటి జీవితమును మనము అందిపుచ్చుకోవాలి. ఈ శరీర సంబంధమైనటువంటి జీవితము కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి జీవితమును మనము కలిగి ఉండాలి. యేసయ్య ఆయన శరీరానుసారంగానే ఉన్నాడు, కానీ వారు చూస్తూ ఉండగా వాక్యం చదువుతాం, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను. గమనించండి, దేవుని యొక్క వాక్యంలో మనం చదువుతాం, ఒకరు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడనేరడు. కొంతమందికి డౌట్ వచ్చింది, పుట్టి పెరిగి ఎంత పెద్ద అయిన తర్వాత మళ్ళా తల్లి కడుపులోకి వెళ్ళి ఎలా పుడతాడు అని అడుగుతున్నారు. వారికి అర్థం కాక వాక్యం చెప్తా ఉంది, నువ్వు రూపాంతరం చెందాలి. నువ్వేమవ్వాలి? రూపాంతరం చెందాలి. 4 విషయాలు చెప్పా. 1, విజయం సాధించాలి. 2, మార్పు చెందాలి. 3, ప్రార్థనలో బలపడాలి. 4, రూపాంతరం చెందాలి. 5వదిగా ఆఖరిగా ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. అదేంటి అంటే గొల్గొతా కొండ. ఏ కొండ? గొల్గొతా కొండ. మనందరికి అర్థమైపోయింది గొల్గొతా కొండ. యేసయ్యను ఆయన మన కోసం ఈ లోకములో రక్తాన్ని చిందించటానికి, ప్రాణాన్ని త్యాగం చేయటానికి యేసయ్యను ఏం చేశారు? గొల్గొతా కొండ మీదకి తీసుకుని వెళ్ళారు. ఆ గొల్గొతా కొండ మీద మన కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించారు. గమనించండి, ఈ గొల్గొతా కొండ యొక్క అనుభవం ఏంటి అంటే ఈ లోకములో నుండి పరలోకమును చేరటానికి మనకి ఒక అనుభవం కావాలి. ఈ లోకము తర్వాత ఎక్కడికి చేరాలి? మనము పరలోకం చేరాలి. ఆ అనుభవం అనేది ఈ గొల్గొతా కొండ మనకు నేర్పిస్తూ ఉంది. ఆయన పొందిన గాయముల చేత, ఆయన చిందించిన రక్తము చేత నువ్వు ఎప్పుడైతే కడగబడతావో, నువ్వు ఎప్పుడైతే శుద్ధుడుగా నువ్వు అవుతావో అప్పుడు నువ్వేమవుతావు? నీ పాపముల నుండి పవిత్రపరచబడి దేవుని రాజ్యానికి చేరగలుగుతావు. కాబట్టి 2 అంశాలు మనం విన్నాం. 1, నీ ప్రార్థన ఏం చేసేదిగా ఉండాలి? 3 విషయాలు చెప్పా. 1, మౌంటైన్ మూవర్స్ అంటే కొండలను కదిలించేవారిగా. 2, మౌంటైన్ లెవెలర్స్ అంటే చదును భూమిగా చేయువారిగా. 3వది మౌంటైన్ క్రషర్స్ అంటే కొండలను పొడి చేసేవారిగా మనం ఉండాలి. మన యొక్క విశ్వాసం అట్టి రీతిగా ఉండాలి. మన విశ్వాసం అట్టి రీతిగా ఉండాలి. అలాగే మన యొక్క జీవితంలో అలాగున మన యొక్క ప్రార్థన అనుభవం అనేది ఎలా మారాలి అంటే అది కూడా ఒక 5 రకాలైన కొండలను నేను మీకు జ్ఞాపకం చేశా. శోధనల కొండ ద్వారా విజయాన్ని పొందుకోవటం. 2వది ధన్యతల కొండ ద్వారా మనము మార్పు చెందటం. 3వది ఒలీవ కొండ ద్వారా ప్రార్థన అనుభవంలో బలపడటం. 4, రూపాంతర కొండ ద్వారా మనము రూపాంతరం చెందటం. 5,
గొల్గొతా కొండ అనే అనుభవం ద్వారా ఈ లోకము నుండి పరలోకానికి వెళ్ళేటువంటి అనుభవంలోనికి మనము వెళ్ళటం. కాబట్టి మన ప్రార్థన జీవితం ఎలా ఉంది, మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎంత విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? కనీసం ఎంతైనా ఉందా? కనీసం ఇంత అంటే ఆవగించంత, కనీసం ఆవగించంత విశ్వాసం మనకు ఉందా? ఒకసారి మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. కొద్ది వాక్యం దేవుడు మన వినికిడిలో ఫలింప చేసి నడిపించునుగాక. ఆమేన్. అందరూ మోకరించండి. ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, నిబిడలు మనందరి సజీవులుగా ఈ సన్నిధిలో వాక్యం ద్వారా స్తుతించడానికి ఆరాధించడానికి ఈ వాక్యం ద్వారా కొన్ని విషయాలను ధ్యానించడానికి మరొకగా ఈ సన్నిధిలో ప్రార్థన చేసి మన ఆత్మ జీవితాలను పరీక్షించుకుంటే ఆత్మీయంగా ఎదగటానికి, వర్ధిల్లటానికి, బలపడటానికి దేవాది యొక్క సన్నిధిలో మాకు ఇచ్చిన సమయం బట్టి అవకాశాన్ని వందనాలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది సమయంలో ఈ సన్నిధిలో దేవాది సన్నిధిలో చేసిన ప్రతి ప్రార్థనలు మీరు ఆలకించాలని అలాగే ఏమైనటువంటి అవసరంలో ఉన్నాయో సమస్త మీరైనటువంటి దేవుడు అందరి విషయాలను ఈ కార్యాన్ని జరిగించున్నాను. పరముఖ్యంగా రేపు సన్నిధికి అందరూ ఆత్మతో సత్యంతో సిద్ధపడి ఎవరైనా ఆరాధించడానికి, మహిమపరచడానికి, గణపరచడానికి ఈ సన్నిధిలో చూపించున్నాను, ప్రార్థన చేయించున్నాను. అలాగే లోకంలో మీరు జీవించున్న కాలంలో యెరూషలేములోనికి ప్రవేశించినటువంటి దినమున అనేక మతాల ద్వారా ఈ సన్నిధిలో పెట్టుకోవడానికి సహాయం చేయాలి. అలాగే వాళ్ళకు ఉన్న ప్రతి ఒక్కరిని బలపరుచున్నాను. కర్ణిశ్రీలను ఆశీర్వదించి నేను మేలు తెలుపుతున్నాను. విడుదల కొరకు చూసినటువంటి వారి గర్భంలో మీరు ఫలింపచేయాలి. ఉద్యోగాల కొరకు చూసినటువంటి విడుదల జీవితాలలో ఈ కార్యాలు జరిగించున్నాను. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయించున్నటువంటి బిడ్డలు, పబ్లిక్ ఎగ్జామ్స్ రాయించున్న బిడ్డల యొక్క ఎగ్జామ్స్లో మీరు సహాయం చేస్తూ నేను మేలు తెలుపుతున్నాను. ఈ యొక్క సన్నిధిలో ప్రార్థన చేయించున్నాను. అలాగే ఈ రాత్రికాల సమయంలో ఇప్పుడు ముగించుకుని మొదలు తెలుసుకున్నాను. ఈ రాత్రి ప్రతి ఒక్కరు ధ్యానం విస్తరించి మహిమపరచు ఆరాధించడానికి ఈ సన్నిధికి నడిపించు. మీరే మహిమాకరత ప్రభావం ఏసునామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మన దగ్గర దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసము, సహాయం, కాపుదల ఎప్పుడు ఎల్లప్పుడూ ఆ బిడ్డలకు సదాకాలంతో